రిజిస్ట్రార్ కార్యాలయాలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విజిలెన్స్ తనిఖీలలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లేఖర్ల ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టాంపు పత్రాలు పరిశీలించారు. స్టాంపులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో కనుగొన్నారు. స్టాంపు వెండర్ల వద్ద దస్త్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ గారి ఆదేశాల మేరకు ఏలూరు యూనిట్ విజిలెన్స్ ఎస్పీ కరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో నుంచి మంజూరు చేయబడే స్టాంప్స్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే దాని మీద సాధారణ తనిఖీల్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో ఈ దగ్గరలో ఈ కాంప్లెక్స్ దగ్గరలో ఈ చుట్టుపక్కల ఒక 4 స్టాంప్ వెండర్స్ని మేము డెకాయ్ ఆపరేషన్ ద్వారా నిర్దేశించిన స్టాంప్ వాల్యూ కంటే ఎక్కువ అమ్ముతున్నారా లేదా కరెక్ట్గా అమ్ముతున్నారా అని వెరిఫై చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా ఒక 4 స్టాంప్ వెండర్స్ని ర్యాండమ్లో వెరిఫై చేయడం జరిగింది. ఆ 4 స్టాంప్ వెండర్స్ కూడా నిర్దేశిత విలువ కంటే అధిక ధరలకే విక్రయిస్తున్నట్టుగా నోటీస్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మీడియేటర్స్ రిపోర్ట్ని డ్రాఫ్ట్ చేసి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. సార్ ఆఫీస్లో ఏమైనా సోదాలు జరిగింది? ఆఫీస్లో సోదాలు అంటే ఏముండవండి. స్టాంప్ వెండర్స్ మామూలుగా స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు యాక్చువల్గా అయితే వితిన్ 200 మీటర్స్ రేంజ్లో స్టాంప్ వెండింగ్ చేయకూడదు. వాళ్ళకి ఎక్కడైతే ఇచ్చారో అక్కడే చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడికి 200 మీటర్ల దగ్గరలో ఉన్నారు కాబట్టి అది కూడా నిబంధనలకు విరుద్ధమే. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్స్ కూడా వీళ్ళు స్టాక్ రిజిస్టర్స్ అప్డేట్ ఉన్నాయి కానీ టోటల్ స్టాక్ అంతా ఒక చోట పెట్టాలి. అంటే స్టాక్ అంతా కరెక్ట్గా ఉందా లేదని వెరిఫై చేయడానికి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్కి అది అవైలబుల్గా ఉండాలి. అది ఎవరో మెయింటైన్ చేయడం లేదు. స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ చేసిన స్టాక్ అంతా ఒక చోట వెరిఫికేషన్కి వీలుగా అయితే వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. అంతేకాకుండా స్టాక్ డిస్ప్లే కూడా పెట్టాలి. వాళ్ళ దగ్గర ఎన్ని స్టాంపులు ఉన్నాయి, ఇంకా ఎంత ఉన్నాయి అనేది కూడా పెట్టాలి. ఆ డినామినేషన్ వేసి పెట్టాలి. అటువంటి ఎవరు మెయింటైన్ చేయడం లేదు. మా తనిఖీలో గుర్తించడం జరిగింది. దాని మేరకు మీడియేటర్స్ రిపోర్ట్ రాసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఎక్కడ జరుగుతున్నాయి సార్ జిల్లాలో? ఆ జిల్లాలో ఇంకో చోట కూడా జరుగుతున్నాయండి. ఏలూరు అదే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో కూడా 1-2 చోట్ల జరుగుతుంది. ఎవరెవరు వచ్చారు? సో సిఐ శివరామకృష్ణ గారు, నేను విజిలెన్స్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు, తర్వాత ఏజీ గారు శ్రీధర్ గారు, ఎస్ఐ గారు నాగరాజు గారు.